हाय फ्रेंड्स, वेलकम बैक टू అవర్ ఛానల్ రేణుకా గార్డెన్ కిచెన్। ఈ రోజు మసాలా మిరపకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। మసాలా మిరపకాయ కర్రీ వెజిటబుల్స్ రైస్ లోకైనా, బగారా అన్నంలోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। నేను 1/2 కేజీ పచ్చిమిర్చిని తీసుకున్నాను। ఇందులో కారం ఉండదు, ఇందులో సీడ్స్ మనం తీయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మిరపకాయలు అసలు కారం ఉండవు। ఈ మధ్య కాలంలో ఈ పచ్చిమిర్చి చాలా ఎక్కువగా వస్తుంది మార్కెట్లోకి। వీటిని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి। ఇలా సన్నగా మధ్యలోకి కట్ చేసుకొని సైడ్లకి కొంచెం అటు ఇటు కట్ చేసుకోవాలి। మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, నేనైతే ఇలాగే పెద్దగా ఉంచుకున్నాను। తర్వాత ఇదే విధంగా అన్ని మిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి। కడాయి పెట్టుకొని కడాయిలో 1/2 కప్పు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి। ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు నువ్వులను వేయించుకోవాలి। నువ్వులు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి జస్ట్ కొంచెం అలా వేయించి మళ్ళీ దానిపైన మూత పెట్టుకోవాలి, లేదంటే మొత్తం చిత్తిపోతుంది। ఇలా ఇవి వేయించుకోవాలి బాగా। 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని కొంచెం వేయించాలి। 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకొని ఇందులో వేసి వేయించాలి। ఇలా కొంచెం వేయించుకొని తర్వాత 1 కప్పు ఆనియన్స్ ను కొంచెం ముక్కల్లా కట్ చేసి ఇందులో వేసుకొని వేయించుకోవాలి। నేను 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని తీసుకొని వేసుకున్నాను। మీరు కావాలంటే ఇంట్లో ఉండే ఎండు కొబ్బరిని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి వేయించుకొని మిక్స్ పట్టుకోవచ్చు। నా దగ్గర కొబ్బరి పొడి ఉంది కాబట్టి వేసుకున్నాను। ఇలా కొంచెం వేగిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి తీసుకుందాం। అల్లంని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసేసుకున్నాను। వెల్లిపాయలను కూడా పొట్టు తీసి వేసుకున్నాను। మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, ఇలా నేను ఫ్రెష్గా ఉంటుందని ఇలా వేసుకున్నాను। ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది పేస్ట్ లాగా మిక్స్ అవ్వడానికి ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం। వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళొకసారి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి। ఈ పేస్ట్ ని పచ్చిమిర్చి మధ్యలో పెట్టి ఇలా స్టఫ్ చేసుకోవాలి। ఇదే విధంగా అన్ని పచ్చిమిర్చి ముక్కలకి మధ్యలో పెట్టి పక్కన పెట్టుకోవాలి। స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం ఉండదు కాబట్టి మిర్చి పౌడర్ ఖచ్చితంగా వేసుకోవాలి। మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। ముందుగా ధనియాలను కూడా